దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలండి ప్రియులారా. యోబు గారు ఒక దినాన దేవుణ్ణి ఇలా ప్రశ్నించారు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 23వ వాక్యం. నా దోషములు ఎన్ని, నా పాపములు ఎన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము. ఈ మాట చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటారా, దేవుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తన మాటల్లో కూడా పాపం చేయలేదు అని. భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్న యోబు వంటి వారు ఈ భూలోకంలో లేరు అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి యోబు గారు ఎందుకు దేవుణ్ణి ఈ మాట అడిగినట్టు? నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా యొక్క పాపమును నాకు తెలియచేయము. ఎందుకు ఇటువంటి ప్రశ్నను దేవుడు అడిగినట్టు? దానికి కారణము లేకపోలేదు, దానికి కారణం ఉంది. ఎలా అంటారా? యోబు గ్రంథం 19వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు చదువుతున్నాను. యోబు గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు చదువుతున్నాను. అంతటా యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టెదురు. 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసినడల నా తప్పు నా మీదికే వచ్చును కదా. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఈ స్నేహితులు అనేవారు యోబు గారి యొక్క ఆ ఆపద్దినమందు, ఆ కష్టకాలమందు ఓదార్చడానికి బదులు ఎటువంటి మాటలు వీరు మాట్లాడుతున్నారంటే నేరము మోపుతున్నట్టుంది. యోబు గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యంలో, మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. వీరు యోబు గారి మీద నిందలు మోపుతున్నారు, నేరాలు మోపుతున్నారు. నీవు తప్పు చేయబట్టే నీకు ఈ కష్టకాలం, ఈ ఆపత్కాలం. యోబు గారు శోధనలో ఉన్నాడు అన్న సంగతి ఎవరికి తెలియదు. పరీక్షలు ఉన్నాయి అంటే ప్రమోషన్ ఉంది అని అర్థం. శోధన ఉంది అంటే ముందు మంచి జీవితము మనకు ఉంది అని అర్థం. శోధన, పరీక్ష, పరిశోధన, పరిశీలన ఇవన్నీ మన భవిష్యత్తు జీవితం మేలుకరంగా ఉండడానికి మాత్రమే. కానీ వారు నేరం మోపినంత మాత్రాన, నిందలు మోపినంత మాత్రాన యోబు జీవితంలో వారు ఎవరు కూడా తప్పు చూపించలేకపోయారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మనకు ఏమనిపిస్తుంది అంటే, దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు మనలను నిందించేవారు చాలామంది ఉంటారు. మన యొక్క అవసరతలను బట్టి, వారు ఇచ్చే సహాయాలు బట్టి, వారి దృష్టికి మనం నిజంగా దేవుడు నీకు తోడుగా ఉంటే ఎందుకు నా దగ్గరికి అప్పుకొస్తావు
అక్కరలకు తీర్చుకుంటున్నావు. నీకు దేవుడు సహాయం చేయలేకపోవడమే కదా నా దగ్గరకు వచ్చి నీవు డబ్బులు అడుగుతున్నావు, అక్కరలు తీర్చుకుంటున్నావు అని వారి దృష్టికి మనం హేళనగా ఉంటాం. ఈయన శోధనలో ఉండి అపవాది పుండ్ల చేత శరీరం అంతా గాయపరిచేశాడు. తనకున్న 10 మంది పిల్లలు చనిపోయారు. ఆస్తి నష్టం జరిగింది. బంధువులు దూరం అయిపోయారు. రక్త సంబంధికులు యోబు గారిని దూషిస్తున్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. తన చేతి ముద్దలు తిన్న పనివారే దూరం అయిపోయారు. ఒంటరిగా ఉన్న యోబును చూసి వీరంటున్న మాట ఏంటంటే, నువ్వు తప్పు చేశావు. నేరాలు మోపుతున్నారు, నిందిస్తున్నారు. తన భార్య సహితం దేవుణ్ణి దూషించి చచ్చిపో అని ఆమె కూడా నిందించింది. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ బాధలో తట్టుకోలేక, ఆ బాధలో ఆ నిందలలో పడి తట్టుకోలేక, నిజమా నేను తప్పు చేశానా, నేను నేరం చేశానా, దేవుని అడుగుతున్నాడు. నా దోషములు ఎన్ని, నా పాపములు ఎన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము అని ప్రార్థించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు గారు ఇటు సాతాను శోధనలో నలిగిపోతున్నాడు, ఇటు స్నేహితుల యొక్క నిందలకు నేరాలకు నలిగిపోతున్నాడు. శరీరం అంతా దుర్వాసన, పుండ్లమయం, బాధ. ఎవరు సహించగలరు? ఎవరు ఆ బాధలు తట్టుకోగలరు? ఎవరు ఓరవగలరు అన్ని బాధలు? ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆ బాధలలో అడిగాడు, నేను ఏ పాపము చేశానయ్యా, ఏ దోషము చేశానని బాధలు అడిగాడు. మరొక మాట చదువుతున్నాను. యోబు గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ప్రియ దేవుని పిల్లలారా, మన అనారోగ్యాన్ని బట్టి, మన అనావృష్టిని బట్టి చాలామందికి బలహీనులుగా మనం కనబడతాం, హేళనగా కనబడతాం. అంత మాత్రాన మనకున్న విశ్వాసం చెక్కు చెదరదు. మనకున్న బలమైన విశ్వాసం పోదు. మనం కలిగి ఉన్న నీతి, మనకున్న విశ్వాసం ఎవరునూ తీసివేయలేరు. ప్రగాఢమైన విశ్వాసం యోబు గారిది. ఎలా చెప్పమంటారా? యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి విశ్వాసం చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. నేను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. పొడిచి పొడిచి మాటల చేత ఈ యొక్క స్నేహితులు నిందలు మోపి, నేరాలు మోపి ఎంతో వేధించారు. ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకే బతుకుతాను. నేను నా ప్రవర్తన ఆయన సన్నిధిలో న్యాయంగా రుజువు చేసుకుంటాను. నేను ప్రియ దేవుని పిల్లలారా, ఈ ప్రశ్నకు జవాబు నా దోషములెన్ని, నా పాపములెన్ని.
అంటే ఏ పాపము కూడా చేయలేదంటారా? ఎందుకు ఈ మాట యోబు గారు అన్నట్టు మీకు చెప్పాను నేను. తప్పు చేశావని, పాపం చేశావని వారు మోపిన నిందలను బట్టి ఆ మాట అనాల్సి వచ్చింది. సహజంగా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. బైబిల్ పండితులు బైబిల్లో 677 పాపాలు ఉన్నట్టు తెలియచేశారు. 677 పాపాలు. ఈ పాపాల గురించి నేను కొంత సమాచారం మీకు అందించాలని బైబిల్ నుండి మీకు తెలియచేస్తాను. పాపాల లిస్ట్ ఉంది. ఒకటి కాదు, 2 కాదు, 5 లిస్టులు ఉన్నాయి. పాపాల సంఖ్య 5 చోట్ల 5 సంఖ్యలు ఉన్నాయి. నేను చదువుతున్నాను, చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు అక్కడ 13 రకాల పాపాలు అక్కడ కనబడతాయి. 13 రకాల పాపాలు. నెక్స్ట్, 2వది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు 15 రకాల పాపాలు మనకు కనబడతాయి. 15 రకాల పాపాలు. 3వ లిస్టు, మొదటి 2 లిస్టులు అయిపోయినాయి, ఇది 3వ లిస్టు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 11 వరకు 11 రకాల పాపాలు లిస్టు అక్కడ ఉంది. 4వ లిస్టు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం, 8 పాపాల లిస్టు అక్కడ ఉంది. చివరిది 5వది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యంలో 6 పాపాలు. ఈ 5 లిస్టుల్లో ఉన్న 13, 15, 11, 8, 6 ఇవన్నీ కూడితే 53 పాపాలు మనకు కనబడతాయి. 53 రకాల పాపాలు కనబడతాయి. అయితే ఈ పాపాలన్నిటిలో భయంకరమ పాపాలు 7 భక్తులు తేల్చి చెప్పారు. 7 రకాల పాపాలు భయంకరమైనవి. 1 అహంకారము, 2 దురాశ, 3 కోపం, 4 అసూయ, 5 కామం, 6 తిండిబోతుతనం, 7 బద్ధకం, సోమరితనం. ఈ 7 రకాల పాపాలు మనిషి ఇక పనికి రాకుండా పోతాడు. ఇవి కానుంటే దేనికి పనికిరాడు. ఉన్న జీవితం లోకం కోసమే, దేవుని కోసం పనికిరాదు. ఆ 7 రకాల భయంకరమైన పాపాల వల్ల జీవితాలు చెరిపివేయబడ్డాయి. ఇవన్నీ అనేక మంది మనుషుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు దేవుని దగ్గర రాలేకపోతున్నారంటే వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. దేవుని సన్నిధికి రాలేకపోవడం, లేకపోతే బాప్తిస్మం పొందకపోవడం, దేవుని నామ మహిమ కొరకు జీవించకపోవడం గల కారణం ఏమిటి అంటే ఈ 7 రకాల పాపాలలో ఏదో ఒకటి ఉంటుంది. మంచిది ప్రియులారా, ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుచున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12-13 వాక్యాలు చదువుతున్నాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. నీ పాపములు
విస్తరింపగా, అంటే విస్తారమైన పాపాలు, విస్తారమైన పాపాలు. మనుష్యుడు సంఖ్యను మించిపోయాడు. 667 పాపాల కంటే, 53 పాపాల కంటే, ఘోరమైన 7 పాపాల కంటే సంఖ్య మించిపోయాడు. విస్తారమైన పాపములు చేయడము చేత నేను నిన్ను కొట్టి తిని గాయపరిచి తిని అన్నాడు దేవాతి దేవుడు. అక్కడే 14-15 వాక్యాలు. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినట్లు నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. ప్రియులారా, పాపముల సంఖ్య ఇక్కడ అంచనాలకు మించి ఉంది. విస్తరించిపోయాయి పాపాలు. అందుకోసమే ఆ పాపముల చేత వారు గాయపరచబడ్డారు. ముప్పై 38వ కీర్తనలో 4వ వాక్యంలో ఇలా ఉంది ప్రియులారా, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. 5వ వాక్యం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. విస్తారమైన పాపాల్లో ఉండడం చేత నేను మోయలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. దేవుడు విస్తారమైన పాపములు చేట చేత ఆయన గాయపరిచాడు. దేవునికి పాపి అంటే ఇష్టం. పాపి పాపములు చేస్తుంటే మాత్రం కష్టం. ఈ విస్తారమైన పాపముల చేత నేను నిన్ను కొట్టి తిని గాయపరచి తిని. అందుకోసమే నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన స్రవించుచున్నది. పాపాలు కంపు కొడతాయి. అవును, ముక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత దుర్వాసన. మన సాక్ష్యం పాడైపోతే అందరూ ఏమంటారంటే, ఎందుకంటే ఆ వ్యక్తి గురించి చెప్తున్నారు, ఏ మంచి ఉంది అని, ఎందుకు ఆయన అన్నిటికీ మీరు ఆహ్వానిస్తున్నారు? సాక్ష్యము లేదు కదా. సాక్ష్యము లేని వారి జీవితాలు కంపు కొడతాయి, దుర్వాసన. 17వ వాక్యం, ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యం, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఎవరైతే పశ్చాత్తాపడతారో, నేను పాపిని దేవా అని పశ్చాత్తాపడతారు, విస్తార పాపముల చేత చెడ్డ పేరు అనే దుర్వాసన, సాక్ష్యము లేని దుర్వాసన, ఎక్కడ ఆధిక్యత దొరకని సువాసన, ఎక్కడ స్థలము లేని దుర్వాసన, ఆ వ్యక్తి జీవితంలో ఒకటి పరిష్కారం. పాపములు క్షమించు ప్రభువుల దగ్గరికి రావాలి, ప్రభువు దగ్గరికి రావాలి. మీరు లేఖనాల్లో చూస్తే బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో, భూమి మీద పాపములను క్షమించు అధికారం ప్రభువుకు ఒక్కడికి మాత్రమే ఉంది. మన యేసయ్య పాపములను క్షమించు అధికారం ఆయనకు ఒక్కడికి. ఎందుకంటే యోహాను సువార్తలో చాలా తెల్లగా హృదయపూర్వకంగా మాట్లాడాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వాక్యంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును?
నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? పాపము లేనివాడు ఆయన. పాపము లేని ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణను మనం పొందుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం నేను చదువుతున్నా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన ప్రభు దేవుడండి. ఆయన పాపము లేని దేవుడండి. ఆయన పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు చాలినవాడండి. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రభుల వారు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయనందు పాపమేమీ లేదు. చూసారా ఎంత తేటగా ఉన్నాయండి వాక్యాలు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. విస్తార పాపముల చేత ఇక్కడ ప్రజలు ఉన్నప్పుడు దేవుడే పాపము వలన వచ్చిన ఆ జీతం, ఆ గాయాలు, ఆ శిక్ష యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వాక్యములో అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూచిన పచ్చి గాయాలు, పుండ్లు, అవి మెత్తన చేయబడలేదు, పిండబడలేదు, తైలముతో అవి పూయబడలేదు. కనుక ఎక్కడ చూచిన స్వస్థత లేదు, దుర్వాసన కొడుతుంది. అయితే యేసు ప్రభువారి యొక్క శిలువలో పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. పరిమళ వాసనగా మన జీవిత సాక్ష్యం మారుతుంది. విస్తార పాపాలు క్షమించబడుతున్నాయి. మీకు లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో 47వ వాక్యంలో పాపాత్మురాలు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి పాపములు పోవునంతగా కన్నీరు కార్చి ఆయన పాదాలను తడిపి తన కురులతో తుడిచి ఆ అత్తరును పూసి పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ప్రభువు చూచాడు, నీ విస్తార పాపములు క్షమించబడినవి. సరైన దేవుణ్ణి మనము నమ్ముకున్నాం, సరైన దేవుని మాటలు వింటున్నాం. ఆయన పాపిని పరిశుద్ధినిగా చేయుటకు చాలినవాడు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఎంతటి ఘోర పాపినైనా నేను పాపిని అని నోటితో ఒప్పుకుంటే ఆయన క్షమించి విస్తారమైన పాపాలే కాదు, ప్రతి పాపము నుండి ఆయన రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది. సమస్త దుర్నీతి నుండి ఆయన రక్తం కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతటి ఘోర పాపివైనా యేసు ప్రభువారి దగ్గరికి వస్తే నీ జీవితం ప్రక్షాళనం చెందబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. ప్రియులరా, ఈ మాటలు చాలా అవసరం. కనుక ఈ మాటలు మనం చదువుకుంటే మన జీవితాలకు ఎంతైనా నెమ్మది, ఆశీర్వాదకరం. చూద్దాం, నేను చదువుతున్నాను. ప్రియులారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. మన పాపాలకి కాదు, సర్వలోకంలో ఎవరెవరు పాపం చేశారో వారి పాపములకు ఆయన శాంతి చేస్తాడు, శాంతికరంగా మారుస్తాడు. ఆయనే ప్రక్షాళనము చేసి శాంతి జీవితాన్ని వారికి అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరో అనుభవాన్ని మీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. విస్తార పాపములు మనుషులు చేసినప్పుడు దేవుడు క్షమించుటకు చాలిన వానిగా ఆయన రుజువు చేసుకున్నాడు. రెండో విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. 40వ కీర్తన 12వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ప్రియ దేవుని పిల్లరా, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. మనుషులు చేసిన పాపాలు ఎన్ని అంటే అంచనాలకు మించిపోయినాయి. విస్తారమైన పాపాలు మనుషులు చేసినప్పుడు దానికి పరిష్కారం యేసే. ఇప్పుడు నా దోషములను నేను లెక్కించగా తల వెంట్రుకలను మించిన పాపాలు, తల వెంట్రుకలను మించిన పాపాలు. ఓ తండ్రి తన కుమారుడు చేస్తున్న ప్రతి పాపానికి ఒక శీల చెట్టు కొడుతూ ఉండేవాడు. కొన్ని రోజులకు ఆ చెట్టు నిండా శీలలతో కొట్టబడింది. తండ్రి జ్ఞానోదయం కలగడానికి ఆ పని చేశాడు. కుమారుడు రోజు అడిగాడు, ఏంటి నాన్న రోజు శీలలు కొడుతున్నావు, నువ్వు ఎప్పుడు అడుగుతావని ఎదురు చూస్తున్నాను. బాబు, చెబితే నువ్వు వినవు, కళ్ళారా నువ్వు చూస్తున్నావు కదా. నీవు ఒక తప్పు చేసినప్పుడు ఒక శీల ఇక్కడ కొడుతున్నాను నేను. నీ జీవితంలో ఎన్ని తప్పులు చేసావో అవన్నీ చెట్టంతా కూడా శీలలతో కొట్టబడింది. అయ్యో, నా వలన ఈ చెట్టు ఇంత శిక్ష అనుభవిస్తుందా? ప్రియ దేవుని పిల్లలారా, ఆ కుమారుడు మార్పు చెంది ఇక ఎప్పుడు చేయను నాన్న, ఆ శీలలు తీసే, మచ్చలు పోవు కదా, గాయాలు పోవు కదా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది నేటి కాలంలో ఈ విషయాలు మీకు తెలుసో తెలియదో తల వెంట్రుకలను మించిన పాపాలు నేను చేశానని దావీదు మహారాజు ఒప్పుకుంటున్నాడు. 51వ కీర్తనలో మనం చదివినప్పుడు అది పశ్చాత్తాపంతో కూడిన కీర్తన. మొదటి 4 వాక్యాలు నేను చదువుతూ ఉన్నా. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడతావు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడతావు. ప్రియ దేవుని పిల్లలారా, నన్ను పవిత్రపరచు ప్రభువా, నన్ను పరిశుద్ధ పరచు.
అని అడుగుతున్నాడు. నన్ను బాగుగా కడుగయ్యా, నా పాపం పోవునట్లుగా కడు. రాజులు సైతం తెలుసుకున్నారు. ఈరోజు చాలామంది పాపాలు పోవడానికి ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ పాపము లేని దేవుని దగ్గరికి వస్తే చాలు. పాపాలు లేని ప్రభుల వారి దగ్గరికి వస్తే చాలు. ఆయన దగ్గరికి రావాలి. ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ప్రభువే శాంతి ఇచ్చువాడు, సమాధానం ఇచ్చువాడు. పాపములు ఉన్నంత కాలం సమాధానము, శాంతి ఉండదు. అయ్యా, నా పాపములు పోవునంతగా నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రునిగా చేయి. 51వ కీర్తన 10-11 వాక్యాలు కూడా చదువుతున్నాను. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దగ్గరకు వస్తే సమ్మతి కలిగిన మనస్సును దేవుడు ఇస్తాడు. అది 51వ కీర్తన 12వ వాక్యంలో ఉంది. రక్షణ ఆనందము నాకు మరలా దయచేయ, పరిశుద్ధాత్మను తిరిగి నాకు దయచేయ. నాకు శుద్ధ హృదయం కావాలి. ఏడ్చాడు. ప్రభు సన్నిధిలో అంగలార్చినాడు పాపములు పోవడానికి. అయితే 66వ కీర్తనలో 19-20 వాక్యంలో, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఎంత చక్కని మాటలు. నా ప్రభు నా ప్రార్థనను త్రోసివేయలేదు, దేవుడు నా మనవిని అంగీకరించాడు, నా విజ్ఞాపనమును ఆలకించినాడు. అవును, నా పాపాలు ఎన్ని, నా దోషములేని ఒక్కసారి ఆలోచన చేస్తే విస్తార పాపాలు కనబడుతున్నాయి. తల వెంట్రుకలు మించిన పాపాలు కనబడుతున్నాయి. వాటన్నిటికీ ప్రక్షాళనం పాపము లేని దేవుడు జరిగించినాడు. పాపము చేత పట్టుబడిన ఒక స్త్రీ, ఆ శాస్త్రులు పరిచయులు ఆమెను పట్టుకొచ్చి, పాపముల చేత పట్టబడిన, వ్యభిచారముతో పట్టబడిన ఆ స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపాలి అని, ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలన్న ఉద్దేశంతో యేసు ప్రభు గారి దగ్గరికి, ప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చినారు. చేతిలో రాళ్ళు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రం పాపం చేస్తున్నప్పుడు పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది. మీరేం చెప్తారని ప్రభువుని అడిగినప్పుడు, మీలో పాపము లేనివాడు మొదటిగా ఆమె మీద రాయి విసరమని చెప్పాడు. అందరూ రాళ్ళు కింద పడేసేశారు. ప్రభు నేల మీద రాస్తున్న ఆ మాటలు చదువుకొని మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. అమ్మా అని పిలిచాడు. ఎవరునూ నిన్ను శిక్షింపలేదా? లేదు ప్రభువా, నేనును నిన్ను శిక్షించను. ఇక ఎప్పటికీ నీవు పాపం చేయొద్దు. ఎవరు చెప్తారండి ఈ మాటలు? పాపము లేని దేవుడు చెప్తాడు పాపాలు చేయకూడదు అని. మంచిది ప్రియులారా. 38 సంవత్సరాలు బెతస్తా కోనేటి దగ్గర ఉన్నప్పుడు ప్రభువారు చూచి, స్వస్థపడాలని లేదా నీకు అని పలకరించి లేచి నడుమన్నాడు. నడుచుకుంటూ బాగైపోయాడు. అనేకులు ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. మందిరాన్ని కూడా వెళ్ళిపోతున్నాడు. ఒక
ఒకరోజు మందిరంలో కనబడ్డాడు. మందిరంలో కనబడినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో 14వ వాక్యంలో వానిని చూచి ఏం చెప్పాడో తెలుసా? ఈ అవసరం అండి, ఈ మాటలు అవసరం మనకు. వానిని చూచి వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. 14వ వాక్యం. తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందుతివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపము చేయకు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, పాపిని ఆయన ప్రేమిస్తాడు కానీ పాపి పాపాలు చేస్తుంటే మాత్రం సహించలేడు. ఈరోజు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఉండదు. ఆయనలోకి వచ్చేయాలి. మన దాగు స్థలం ఆయనే. ఆయనలోకి రావాలి మనం. మరొక మాట కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. ప్రియ దేవుని పిల్లలు, ఆకాశము అంటున్నంతగా వారి దోషాలు, వారి అపరాధాలు పెరిగిపోయాయట. పేర్చినట్టున్నాయి, ఆకాశానికి పేర్చినట్టున్నాయి వారి దోషాలు, వారి పాపాలు. అయ్యా అయ్యా, నీ వైపు నా ముఖమును ఎత్తుకొనక ఖిన్నుడనై నేను తల వంచి ఉన్నాను. నా ప్రియ దేవుని పిల్లల, వారు ఎజ్రా కాలంలో మనము ఆ ఎజ్రా గ్రంథంలోకి వెళ్ళి 9వ అధ్యాయాన్ని మనం చదివితే కొన్ని విషయాలు మీకు అక్కడ బోధపడతాయి. ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి చాలా క్షేమకరం ప్రియులారా. చూడండి 10వ అధ్యాయం 9వ అధ్యాయంలో మా దోషాలు ఆకాశము అంటున్నంతగా పెరిగిపోయినాయని చెప్పిన ఎజ్రా దైవజనుడు 10వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, ఎజ్రా ఏడుస్తూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా అందరూ ఏడ్చారు. పాపములు పోవునంతగా ఏడ్చారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలరా, యోబు గారి దగ్గరికి వచ్చి ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియచేయము. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు యోబులో ఎక్కడా పాపం లేదని దేవుడు సాక్ష్యం ఇస్తే, స్నేహితులు మాత్రం నువ్వు పాపం చేశావని నేరారోపణ చేసినప్పుడు, నిందలు మోపినప్పుడు ఈ రీతిగా దేవుని దగ్గర అడిగాడు. ఒక విషయం చెప్తాను ప్రియులారా. యోబు గ్రంథం 25వ అధ్యాయం, యోబు గ్రంథంలో 25వ అధ్యాయంలో 4వ వాక్యంలో, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఈరోజు నిజముగా స్త్రీకి పుట్టిన నరుడు ఎలా శుద్ధుడు కాగలడు? ఎలా పవిత్రుడు కాగలడు? ఎలా నీతిమంతుడు కాగలడు? యోబు గారు ఈ వేసిన ఈ ప్రశ్నకి జవాబు మనము చెప్పగలిగితే మనం ధనిలం ప్రియులారా, మనం ధనిలం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. పాప సైతునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు.
అలాగుని ఎవడును పుట్ట నేరడు, అది అసంభవం. పాపిలో నుంచి పాపము లేనివాడు పుడితే ఎంతో మేలు అని చెప్పడం జరిగింది. ఆదాము రక్తం పాపం రక్తం, మరియమ్మ రక్తం పాపం రక్తమే. కానీ మరియమ్మ గర్భములోనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ ప్రవచనము ఎలా ఉందో చూడండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. దేవుడు అలా పైనుంచి ఇలా రాలేడు కదండి. స్త్రీ ద్వారానే కదండి రావాల్సింది. స్త్రీ ద్వారా కదా పాపం వచ్చింది. కాబట్టి స్త్రీ ద్వారానే పరిశుద్ధుడు, నీలో పుట్టబో కుమారుడు పరిశుద్ధుడు అని దేవదూత చెప్పగా లేఖనంలో రాయబడ్డాయి. మరి ఆదాము రక్తంలో పాపం ఉంది, మరియమ్మ రక్తంలో పాపం ఉంది. అయితే మరియ గర్భములోంచి ప్రభు పుట్టి నా యందు పాపం ఉందని మీరు ఎవరు చెప్పగలరు? చాలా మందికి అర్థం కాని విషయం ఇది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన గర్భము ధరింపజేసి ఆ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చాడు, కానీ ఆ రక్తంలో కాదు. మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయంలో 28వ వాక్యంలో యేసు రక్తాన్ని గురించి రాయబడింది ప్రియులారా. ఏమని రాయబడి ఉంది అక్కడ? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉన్నది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఏ దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని? యేసుక్రీస్తు వారే కదా. మరి యేసుక్రీస్తు వారు దేవుడని ఉంది అక్కడ. ఆ దేవుని స్వరక్తం అది మరియమ్మ రక్తం కాదు, ఆదాము రక్తం కాదు. యేసు ప్రభు వారి యొక్క రక్తం, దేవుని రక్తం అది. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆయన రక్తం పవిత్రమైనది కనుకనే మన పాపాలు శుద్ధి అవుతున్నాయి, ప్రక్షాళనము చెందుతుంది. ఆయన రక్తం ద్వారా మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది, ఆరాధనకు పవిత్రపరచబడుతుంది, ఆయన సముఖంలో చేర్చబడుతుంది. మన మీద ఉన్న ఉగ్రత ఆయన రక్తం కొట్టివేయబడుతుంది. ఆయన రక్తం మన మీద ఉన్న ఆ ఉగ్రత తీసివేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. ఆ రక్తం నీతిమంతులుగా తీరుస్తుంది. ప్రభువు రక్తం మనలను పాపముల నుండి ప్రక్షాళనం చేసి పరిశుద్ధుల స్వాస్థ్యంగా మనను సిద్ధం చేసి పెడుతుంది. కనుక స్త్రీకి పుట్టినవాడు నీతిమంతుడుగా ఎలా కాగలడు? యేసు ప్రభువారు ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన ఈ లోకానికి వచ్చి నేను పాపులను రక్షించడానికి వచ్చాను, పాపులను పిలవచ్చాను, పాపములను తీసివేయటకు వచ్చానని తన రక్తం ద్వారా మనందరినీ పరిశుద్ధులుగా చేశాడు. ప్రియులారా, ఇంకా కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యోబు గారి సాక్ష్యాన్ని వారు చెరపాలని ఆ స్నేహితులు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్పుచున్న మాటలు చూడండి. 27వ అధ్యాయం యోబు గ్రంథం 5-6 వాక్యాలు. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను, మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ప్రియ దేవుని పిల్లరా, ఎక్కడ నీతిని విడిచిపెట్టలేదు, ఎక్కడ మరణము వరకు కూడా
యథార్థతను విడిచిపెట్టలేదు. నేను చివరిగా కొన్ని మాటలు మీకు చెప్తాను ప్రియులారా. ఇదే యోబు గ్రంథంలో 24వ అధ్యాయం 19వ వాక్యంలో, అనావృష్టి చేతను ఉష్ణం చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కనుక పాపం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతారు. అయితే యోబు చెడుతనమును చూచి అసహించుకున్నాడు, నీతిగా బతికాడు, మరణకాలం వరకు యథార్థతను విడిచిపెట్టలేదు. వీళ్ళు నిందించారు, వీరు నేరం మోపారు. చివరికి దేవుడు ఏ రీతిగా తీర్పు తీర్చినాడో ఆ మాటలు మీకు చదివి వినిపిస్తాను. 42వ అధ్యాయం యోబు గ్రంథం చూడండి ప్రియులారా, 6, 7, 8 వాక్యాలు. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూశారా, వారన్న మాటలకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎక్కడ? ధూళిలో. ఎక్కడ? బూడిదలో. తను అసహించుకున్నాడు. ఏంటి ప్రభా, ఈ నిందలేంటి, ఈ బాధలేంటి, ఈ శోధనలేంటి? పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. వెంటనే యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫస్తో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపం మీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తమును దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ కొరకు ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఈరోజు యుక్తమైనది యోబు ఏం పలికాడు? దేవుని గురించే పలికాడు. ఆయన ఇచ్చిన నీతి నేను వదిలిపెట్టను, ఆయన నాకు ఇచ్చిన యథార్థతను విడిచిపెట్టను. ఎక్కడ తన నోటి మాటతో పాపం కూడా చేయలేదు. అయితే ఈ 3 స్నేహితుల మీద దేవుడు కోపడ్డాడు. నా కోపం మీ మీద మండుచున్నది, నా కోపం మీ మీదికి కాల్చబడక మునిపే, మీరు కాలిపోక మునిపే నా సేవకుని మీరు నిందల పాలు చేస్తారా, నేరారోపణ చేస్తారా? వెళ్ళండి, యోబు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని మీ నిమిత్తము మీ పాప నిమిత్తము దహన బలి చెల్లించి దహన బలితో పాటు యోబు గారి చేత మీరు ప్రార్థన చేయించుకోండి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, యోబు భక్తుడు సంతోషించాడు. ఇంతవరకు మీరు నన్ను విమర్శించారే, నా మీద నిందలు మోపారే, ఏం జరిగింది? దేవుడు కాల్చేస్తానని చెప్పాడు. దేవుడు కాల్చేస్తానని చెప్పాడు. ఎప్పుడైతే యోబు గారు ప్రార్థన చేశారు, వెంటనే ముందు యోబుకి పోగొట్టుకున్న అనారోగ్యం అంతటిని దేవుడు స్వస్థపరిచినాడు. పోగొట్టుకున్న ఆస్తి 2 వచ్చేసింది. పోగొట్టుకున్న ఆ పిల్లలు 10 మంది పిల్లలు, అంతకుముందు పిల్లల కంటే ఇప్పుడు ప్రపంచంలో సౌందర్యం కలిగిన బిడలగా తిరిగి ఉడికిపోయిన ఆ గర్భంలో 10 మంది బిడలను దేవుడిచ్చినాడు. తిరిగి ఎవరెవరైతే ఆయనని హేళన చేశారో, దూషించారో అందరూ దగ్గరకు వచ్చి ఉంగరాలు పెట్టి యోబును గణపరుస్తున్నారు. యోబు చేత అందరూ ప్రార్థించుకుంటున్నారు. ఆ ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నో ఆత్మీయ సత్యములు మీకు చెప్పడం జరిగింది. చివరిలో ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం,
ఆయనతో సహవాసము చేసినెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అవును, ఈరోజు ఏ దేవుడైతే యోబు గారికి రెండింతల ఆశీర్వాదము తిరిగి ఇచ్చినాడు, ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు కూడా సమాధానం కలుగుతుంది. ప్రియ దేవుని పిల్లరా, పాపముల నుండి ప్రక్షాళనం చేసే ఏకైక దేవుడు ప్రభుల వారు యేసయ్య మాత్రమే. ఆయన దగ్గరికి రావాలి. మనం ఆయన దగ్గరికి వచ్చి మన పాపములకు ప్రక్షాళనము జరిగించుకొని నీతిమంతుల స్వాస్థ్యములోనికి, పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి, మహిమ కలిగిన సంఘములోనికి, అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేటి యందు ఎడతెగక మనం కొనసాగుచున్నప్పుడు యేసు ప్రభువారు మనలను తీసుకువెళ్ళడానికి రాబోతున్నప్పుడు మనం ఎత్తబడతాం. కనుక మనము పాపము లేని పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలగాలి. చివరిలో మీరు ఒక ప్రశ్న నన్ను అడగవచ్చు. అది ఏమిటి అంటే, అయ్యా, పాపాలు పోగొట్టుకున్నాం, దేవుడు ప్రక్షాళనం చేశాడు, ఇప్పుడు మేము పరిశుద్ధంగా జీవిస్తున్నాం, మళ్ళీ మేము పాపములో పడిపోతామా? మనుషులం కదండి, పాపములో పడిపోతామా అని మీరు నన్ను అడిగితే మీకు ఒక విషయం చెప్తాను. మనం పొందుకున్న రక్షణ గొప్ప రక్షణ. యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మానవుడిగా వచ్చి ఆ రక్తాన్ని మన పాపములకు ప్రాయశ్చితం చేసి, ప్రక్షాళనం చేసి మనల్ని పరిశుద్ధుల సంఘములో చేర్చినాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఏం చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో, మీ సొంత రక్షణను భయముతో, వణకుతో కొనసాగించాలి. భయపడాలి దేవునికి, వణకాలి దేవునికి. సొంత రక్షణ కాపాడుకుంటేనే అది ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలరా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును, ఆయన పాపము చేయలేదు. కనుక ఎవరు ఆయన బీజం వారిలో పుడుతుందో, ఆ బీజం వారిలో ఉంటుందో, అలాంటి వారు పాపము చేయరు, చేయజాలరు. ఆయన పాపం చేయలేదు కదా. కనుక మరొక మాట కూడా మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడను పాపం చేయడని ఎరుగుదాం. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును, గనుక దుష్టుడు వాని ముట్టడు. తన్ను భద్రం చేసుకుంటాడు. మనం భద్రం చేసుకోవాలి మన హృదయాన్ని. కనుక దుష్టుడు మనల్ని ముట్టడు. అవును, వార దినాలలో సంఘంలో నియామక కూటాలు జరుగుతాయి. ఆదివారపు ఆరాధన, శనివారం ఉపవాస కూడిక, ఇలాంటి కూడిక జరుగుతున్న ప్రతి కూడికలను అటెండ్ అవ్వాలి. అప్పుడే దేవుని కొరకు సాక్షిగా జీవించగలుగుతాం. దేవా, నన్ను అయ్యా నీ రాజ్యానికి వచ్చే వరకు నన్ను కాపాడమని ప్రభుని అడగాలి. నిలుచున్న తాను పడిపోకుండా జాగ్రత్త పడాలి మనం. కనుక ప్రభు వస్తున్నాడు. ఆ రాకడలో నువ్వు కూడా ఎత్తబడాలి. ఎత్తబడు సంఘములో మీరు ఉండాలి. ఇంత గొప్ప రక్షణ ప్రభు నీకు ఇచ్చి ఆయన ఉన్న స్థలంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి రాబోతుండగా ఆయన కోసం ఎదురు చూడండి. దేవుడు మీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోండి. దేవుడు మీ కొరకు ఏర్పరిచిన దైవ సేవకులకు లోబడండి. ఆ సంఘ సహవాసంలో క్రమంగా ఉండండి. అప్పుడే ఆ రక్షణ నిలుస్తుంది, కొనసాగించబడుతుంది. చర్చిలు మారకండి. సేవకుని ఎక్కడ అపార్థం చేసుకోకండి. దేవుడు చెప్పుచున్న మాటల ప్రకారంగా జీవితాలను సరిదిద్దుకోండి. అంతవరకు దేవుని కృప మీకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.